హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్సి వర్సెస్ జీటీ జరగబోతుంది. ఇది ఫస్ట్ మ్యాచ్. ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇంకొకటేమో ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈరోజు మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లో జరగబోయే దాంట్లో ఎల్ఎస్జి వర్సెస్ జీటీలో ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు చూద్దాం. సో వాటిని చూసే కంటే ముందు మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ కూడా పాలు పంచుకోవద్దు, ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. సో బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు వ్యక్తిగతంగా నాశనం అవుతాయి, కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. సో అది కూడా రిక్వెస్ట్ అండి, బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. సో ఎల్ఎస్జి టీం చూడండి ఒకసారి. సో ఎల్ఎస్జి వర్సెస్ జీటీ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? లక్నోలో, అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి వాళ్ళే ఆడవచ్చు, ఏం చేంజెస్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ చూడండి, రిషబ్ పంత్, పూరన్, ఆయుష్ బదోని, రవి బిష్ణోయి, డేవిడ్ మిల్లర్, మక్రమ్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆకాష్దీప్, దిగ్వేష్ రాతి, ఇంకా శార్దుల్ ఠాకూర్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది, వీళ్ళలో నుండే ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది. ఈరోజు మ్యాచ్లో వీళ్ళు చేంజెస్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. సో జీటీ టీంకి వచ్చేసి జీటీ కూడా ఏం చేంజెస్ చేయకపోవచ్చు, సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. మేబీ చేస్తే ఒక చేంజ్ చేయొచ్చు బౌలర్లో, చూద్దాం. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, జాస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, రబాడా, ప్రసిద్ కృష్ణ. వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారో లేదు చూద్దాం. లాస్ట్ మ్యాచ్ అంటే అంతకుముందు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో బాగా ఆడాడు, లాస్ట్ మ్యాచ్తో తీసుకోవట్లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నాడు కానీ మ్యాచ్ ఆడలేదు. సో నెక్స్ట్ హర్షద్ ఖాన్, రూథర్ఫర్డ్, సాయి కిషోర్. సో వీళ్ళలో నుండే ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది. వీళ్ళు కూడా పెద్దగా మార్చకపోవచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. సో ప్రిడిక్షన్ వచ్చేసి నా ప్రిడిక్షన్ ఏంటి, ఎల్ఎస్జి వర్సెస్ జీటీలో అంటే రెండు కూడా ఆల్మోస్ట్ టఫ్ టీమ్స్, మంచి విజయాలతో దూసుకెళ్తున్నాయి. జీటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి పేపర్ పైన రెండు సేమ్ కనిపిస్తున్నాయి, 50-50 అని చెప్తాను. కానీ ఒక్క టీం ఏదైనా గెలుస్తుంది అని చెప్తే కొంతవరకు జీటీ వైపు మెగ్గు చూపుతాను. సో అంటే నా ప్రిడిక్షన్లో జీటీ 55%, ఎల్ఎస్జి 45%. సో జీటీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను, జీటీ గెలవచ్చు అని అనుకుంటున్నాను ఈ మ్యాచ్లో. అది కూడా 55% మాత్రమే. అంటే క్లోజ్ మ్యాచ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే రెండు టీమ్స్లో కూడా బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో బలాబలాలు సేమ్గా ఉన్నాయి రెండు టీమ్స్లో. సో చూద్దాం, జీటీ వర్సెస్ ఎల్ఎస్జి వర్సెస్ జీటీలో జీటీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి 55%, 45% ఎల్ఎస్జికి ఉన్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎల్ఎస్జి గెలుస్తుంది అనుకుంటున్నారా, జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ప్లేయింగ్ 11 ఏంటి, అంటే ప్రిడిక్షన్ ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు ఎల్ఎస్జిలో, జీటీలో చెప్పండి ఎవరుంటారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.